ఎల్లాపూర్లో హై డ్రామా చోటు చేసుకుంది. ఓ కొత్తగా జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సో ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఒక్కసారిగా కులాంతర వివాహం చేసుకుంటామని చెప్పి ఆ అబ్బాయి ఇంటికి వచ్చి ఆ అబ్బాయిని అబ్బాయి కుటుంబాన్ని చితకబాది ఆ అమ్మాయిని అక్కడి నుంచి మళ్ళీ కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయారు. ఈ ఘటన జరిగిన మెదక్ ఎల్లాపూర్లో. సో ప్రేమ పెళ్లి చేసుకున్నటువంటి నూతన వధువుని కిడ్నాప్ చేశారు. కులాంతర వివాహం చేసుకుందనే కోపంతోనే యువతిని కిడ్నాప్ చేసుకు వెళ్ళారు బంధువులు. 4 కార్లో వచ్చి యువతి భర్త ప్రణయ్పై దాడి చేసి ఆయన కుటుంబ సభ్యులపైన దాడి చేసి ఇంటిపైన ఇంట్లోకి చొరబడి అడ్డొచ్చిన వారిని అడ్డు తొలగించుకొని ఇప్పుడు వారు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసుకొని వెళ్ళారు. ఈ నెల 6వ తేదీన సాలాబత్పూర్కు చెందినటువంటి యువతిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు ఎల్లాపూర్కు చెందిన ప్రణయ్. కులం వేరే కావడంతో పెళ్లికి అంగీకరించలేదు యువతి తల్లిదండ్రులు. ఇక పోలీస్ స్టేషన్లో ప్రణయ్ ఫిర్యాదు కూడా చేశాడు. తాను ప్రణయ్తోనే ఉంటానని చెప్పి ఆ అమ్మాయి కూడా తేల్చి చెప్పింది. దీంతో అటు పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. పోలీసుల కౌన్సిలింగ్ తర్వాతే ఆ అమ్మాయిని తీసుకెళ్తున్న ఆ విజువల్స్ కూడా సీసీటీవీ కెమెరా రికార్డ్ అయ్యాయి. సో విజువల్స్తో మనం చూడొచ్చు. ఆ విజువల్స్తో కనబడుతున్న 4 కార్లో వచ్చిన వాళ్ళంతా కూడా ఆ అమ్మాయిని తీసుకువెళ్లారు. ప్రేమ పెళ్లి చేసుకుని కులాంతర వివాహం అని చెప్పి ఆ అమ్మాయిని అక్కడ ఉంచకుండా అక్కడి నుంచి తరలించారు. సో విజువల్స్తో మనం చూడొచ్చు. ఒక్కసారిగా ఆ సీసీటీవీ కెమెరాల ముందుగా ఇంట్లోకి వచ్చినటువంటి విజువల్స్ ఉన్నాయి. సో ఇంట్లోకి వస్తున్నారు మెల్లమెల్లిగా. 4 కార్లో ఒక్కొక్కరిగా ఇంట్లోకి వచ్చి ఇంట్లో నుంచి బయటికి ఆ అమ్మాయిని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకసారిగా ఇంట్లోకి చొరబడి సో విజువల్స్ మనం చూడొచ్చు. ఇంటి లోపల ఓ సీసీటీవీ కెమెరా ఉంది. ఇంటి లోపల రికార్డ్ అయినటువంటి దృశ్యాలు ఇవి. ఇంటి లోపల ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలో ఇంట్లోకి చొరబడి ఆ అమ్మాయిని బలవంతంగా కొట్టి దాడి చేసి ఇతర వ్యక్తులు ఎవరైతే అడ్డొచ్చిన వాళ్ళు ఉన్నారో ప్రణయ్ కానీ ప్రణయ్ తల్లిదండ్రులు కానీ ఇతరత్ర బంధువులు. సో షార్ట్ బనీన్లో ఉంది ఆయనే ప్రణయ్. సో ప్రణయ్ని అక్కడి నుంచి కొట్టి ఆ అమ్మాయిని ఎలా లాక్కెళ్తున్నారు విజువల్స్ చూడొచ్చు. ఒక్కసారిగా ఏదో సినిమాల కిడ్నాప్ స్టోరీ అచ్చం ఇలాగా ఉంటుంది. సో అడ్డొచ్చిన వారందరూ కూడా ప్రణయ్ని తోసేయడం, ఇతర కుటుంబ సభ్యులను నెట్టేయడం, ఎట్టి పరిస్థితిలో అక్కడ ఉండే ప్రసక్తి లేదన్నట్టే కులాంతర వివాహం కావడంతోనే ఆ అమ్మాయిని ఎంతమంది అడ్డొచ్చినా అడ్డు తొలగించుకుని 4 వాహనాలు వచ్చిన సుమారుగా 10 మంది ఆ అమ్మాయిని అక్కడ నుంచి తీసుకెళ్లారు. ఈ విజువల్ చూస్తున్నాం. ఆ ఎల్లో కలర్ శారీలో ఉంది ఆ అమ్మాయే. సో ఆ అమ్మాయి వెంటబడుతున్నారు చాలా మంది కూడా. సో మహిళ కూడా ఉంది. అక్కడికి వచ్చి చెప్పులను కూడా వదిలేసి ఆ చెప్పులు పరిగెడుతున్నారు. అంటే వేస్తా చూడండి, అక్కడ ఓ మహిళ చెప్పులు కట్టుకొని పరిగెడుతూ ఉంటుంది. సో 10 మంది ఉన్నారు మొత్తంగా. 2 ముందు తీసుకెళ్తూ ఉంటే వెనకాల ఒక వ్యక్తి అండ్ ఇంకో మహిళ, సుమారుగా ఇంకో బయట 4-5 మగవాళ్ళు ఉన్నారు. సో ప్రణయ్ని ముందుగా అడ్డుకొని ప్రణయ్ని గట్టిగా అక్కడే ఆపివేసి ప్రణయ్ చూస్తుండగానే తన భార్యని కట్టుకున్న భార్యని అక్కడి నుంచి కిడ్నాప్ చేసుకొని వెళ్తున్నారు. ఒకసారి ఆ దాడి తర్వాత అమ్మాయిని తీసుకొని వెళ్ళిన తర్వాత సో ఎంత బలవంత పెట్టినా ఎంత ఇబ్బంది పెట్టినా చంపేసినా ఆయనతో ఉంటానని ఫిక్స్ అయినప్పుడు ఇలా ఎన్ని కిడ్నాపులు చేస్తే ఏం లాభం? పోలీసులు నచ్చ చెప్పినా కూడా పట్టించుకోకుండా, పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా పట్టించుకోకుండా కిడ్నాప్ చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాం TS 17G 8172 నెంబర్ గల ఈ కార్లోనే ఆ అమ్మాయిని తరలించారు. ఒకసారి దాడి తర్వాత ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. దాడి చేసేసరికి నన్ను నా కోడలను నా కొడుకులను అందరిని కొట్టి తీసుకొని పోయిండు వాడు. ఆ రోజు ఏం చేసిండు? ఆ రోజు మరి బిడ్డని అదుపులో పెట్టుకొని ఉండే తెలిసేవాడు. పోలీస్ స్టేషన్ లో పోయావు. ఆ రోజు ఏం చేసినావు? నేను అన్నా ఆడవాళ్ళు మొగలు ఎట్లా మొగలు వేరు ఆడవాళ్ళే ఉండదు ఎట్లా చెప్పినా కానీ నువ్వు కేసు బండిగా పట్టి నువ్వు కేసు మంచం పిల్ల రాలే ఏడ్చింది మాది ఎల్లాపూర్. సలబత్పూర్ చెందిన గౌతమ్ అమ్మాయి నేను 2-3 సంవత్సరాలు ప్రేమించుకుంటున్నాము. ఒక 3 నెలల క్రితం వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకి వాళ్ళ అక్కకి చెప్పినాము. చెప్తే వాళ్ళు ఒప్పుకోలేరు. అమ్మాయి నేను ఉండని ఇంట్లో వచ్చేస్తాను అన్నది. అమ్మాయి కూడా మేజరే. సరే అని ఇద్దరం పోయి పాపనపేట దగ్గర పెళ్లి చేసుకున్నాం. ఒక గుళ్ళో చేసుకొని పాపనపేట స్టేషన్కి వెళ్ళాం డైరెక్ట్. వెళ్తే అక్కడ వాళ్ళ అమ్మ నాన్న మా అమ్మ నాన్న పిలిపించారు, మాట్లాడిరు. అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అమ్మాయి వాళ్ళతో వెళ్ళారని చెప్పింది. చేసేసారి కూడా రాయించుకొని సరే మీరే తీసుకెళ్ళండి, అమ్మాయి వాళ్ళతో పోనంటుంది కాబట్టి జాగ్రత్త చూసుకోండి అని చెప్పారు. మేము తీసుకుని వచ్చినాము. వాళ్ళు ఒకవేళ అమ్మాయితో మళ్ళీ మాట్లాడాలనుకుంటే స్టేషన్ కూడా మా ఊరు పెద్ద మనుషుల దగ్గరకు వచ్చి మాట్లాడాలి.
ఒకవేళ మనం మాట్లాడాలనుకుంటే. కానీ డైరెక్ట్ ఎవరికి చెప్పకుండా మధ్యాహ్నం ఎవరు లేని టైంలో 30 మంది వచ్చి మా ఇంట్లోకి బలవంతంగా వచ్చేసి అమ్మాయిని బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయారు. వెళ్తున్నప్పుడు అమ్మాయి నేను రానున్నా కానీ బలవంతంగా రోడ్డు పైన గుంజుకుంటూనే వెళ్ళిపోయారు. నిన్న అదే సీసీ ఫుటేజ్ తీసుకుపోయి ఎస్ఐ సార్ కంప్లైంట్ ఇచ్చినాము. సార్ చెప్తాన్నారు ఇంకా అప్డేట్ ఏం కాదు, దానికోసమే వెయిట్ చేస్తున్నాము. పోలీస్ స్టేషన్ కూడా ఏం నార్మల్ గానే ఉంది, అంటే కౌన్సిలింగ్ ఇచ్చి నార్మల్ అయిపోయింది. మరి ఇప్పుడు అమ్మాయి నిన్న తీసుకెళ్ళారు, ఎక్కడ ఉందో ఏం తెలియదు. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అన్నలు, వాళ్ళ బావ అందరూ వచ్చారు, వాళ్ళందరూ తీసుకొని వెళ్ళారు. మళ్ళీ పాపనపేట పిఎస్కి వెళ్ళాము. ఇంకా పిలుస్తానని చెప్పి ఫోన్ చేసిండు సార్. ఇప్పుడు పాపనపేట పిఎస్కే పోవాలి. మళ్ళీ అక్కడికి పోతే ఏమంటారు అనేది తెలుస్తుంది. వాళ్ళు గౌడ్స్, మేము మేదరి కులాతరు అని చెప్పి వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. జనార్దన్ స్వరూప, జయరాము, శ్యామలమ్మ అమ్మ. మేమిద్దరం మేజర్స్ అని చెప్పి ఎస్ఐ సార్ అక్కడ రాయించుకొని మరి పంపించేసిండు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఏం చేయలేము, మన చేతిలో ఏముండదు, వాళ్ళిద్దరు మీద వాళ్ళ నిర్ణయమే ఫైనల్, మనం ఏం చెప్పడానికి లేదు. మీకు ఛాన్స్ ఇచ్చినాము, అమ్మాయి ఒప్పుకోలేదు, దానికి నేనేం చేయలేను మీరేం చేయలేరు అని చెప్పేసి వెంటనే వాళ్ళకి. మేము మా ఇద్దరి మధ్యలో ఏం లేదు. మేము అమ్మాయి కూడా ఇక్కడ ఉండడానికి బాగానే ఉంది. నిన్న వాళ్ళ ఇంట్లో కూడా ఫోన్ చేసిరు మా వాళ్ళు మార్నింగ్. మా ఫ్రెండ్ తో కాన్ఫరెన్స్ మాట్లాడి వాళ్ళ అమ్మ నాన్న బాగాలేరు, అమ్మ నాన్న ఐసీయూలో ఉన్నాడు, వచ్చి చూసుకో వాళ్ళు చనిపోతారేమో, ఎట్లుందో నీకోసం ఆలోచిస్తున్నారు నిన్న ఫోన్ చేసిరు. అమ్మాయి చెప్పింది నేను రాను, నేను ఇక్కడనే మంచిగానే ఉన్నా, మీరు జాగ్రత్త చూసుకుంటారను, ఇప్పుడు తర్వాత ఎప్పుడైనా వస్తాను కూడా చెప్పింది. ఎవరు వచ్చిర్రు అని చెప్పింది. వాళ్ళు నాకు తెలియదు కదా, ఎవరు మీరు వాళ్ళు కావాలంటే మా బుజ్జి కావాలి అని అన్నారు. మా బుజ్జి కావాలంటే మరి రాగు చెప్తా నేను రమ్మంట అంటే వాళ్ళు ఆయన ఏమన్నాడు, ఒక ఆయన ఇగో నేను అయిపోయింది కదమ్మా, ఒకసారి చూసిపోతాం మా బుజ్జిని, ఇక అవన్నీ ఏం గొడవలు, ఇక అయిపోయింది, ఉండని ఏడైనా చల్లగా పద్ధతి రాలు చూసిపోతామమ్మా రమ్మని అని చెప్పిండు. సరే చెప్తాని రారా మీ వాళ్ళట వచ్చిర్రు, వాళ్ళు ఇద్దరే వచ్చిర్రు అన్నట్టుగా, ఇద్దరు వచ్చిర్రు అని నేను అన్నా. అంటే ఇక అమ్మాయి డ్రెస్ సెట్ చేసుకుంటుంది వస్తా బయటకు అని చెప్పి. ఇక పోయి మా కోడలు ఇక వాళ్ళు డైరెక్ట్ ఒకళ్ళు ఇద్దరు ఇక వచ్చిర్రు. నన్ను ఇక్కడ నిలబడితే మా యారాలు నేను నిలబడితే ఇద్దరిని ఇట్లా నూకేసిరు మొత్తం, ఈడ అంత తోలంతా లేచిపోయింది. ఇక నూకేసి వచ్చి ఒక ఆయన వచ్చి ఊరికి ఆమెను గుంజుకొచ్చిండు. ఇక మా కోడలు నూకేసిండు మొత్తం, ఇట్లా తొడ మీద ఇట్లా నలిసిండు, ఈ కడుపులో గుద్దిండు. ఇక ఆమె అట్లనే పడిపోయింది బెడ్ మీద, ఆమెను గుంజుకొని పోయిండు. ఇప్పటికీ నడవస్తలేదు మా కోడలకు. వాడు చంపాలని వచ్చిండు. ఇక 30 మంది ఏకదమ్ము వచ్చేసిరు నూక్కుంటా. ఎట్లా ఇంత లొల్లి చేసినాక కూడా మేము ఎట్లా వదులుతాం, అమ్మాయి మాకే కావాలి. ఇప్పుడు మేము అసలు వదలము. అప్పుడు ఏం చేసిండు, 3 ఏళ్ల కోళ్ళు ఏం చేసిరు, అదుపులో పెట్టుకొని ఉండి తెలిస్తే చెప్పిరు కదా, 2-3 నెలల కోళ్ళు జాగ్రత్త ఉంచుకొని ఉండే, ఎటన్నా పెళ్లి చేసి నుండి. మరి ఇలా నా కొడుకు అమ్మాయి ఇష్టపూర్వంగానే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చింది కదా, మావాడు పోయి లాక్కొచ్చిండా చేసుకుంటందుకు. ఆమె వస్తేనే కదా, ఆమె ఇష్టపూర్వంగా వస్తేనే కదా చేసుకుంది. ఇలా నా కొడుకుని చంపుతాని బెదిరించి పిల్లని తోలుకొని పోయి ఆమెకి ఇప్పుడు 100 పోసినా కానీ ఆమె ఇప్పుడు నా కొడుకు ఏం నమ్మకం ఉంటది. వాళ్ళు ఏమైనా మా ఫ్యామిలీకి ఏమైనా వాళ్ళే బాధ్యతలు, ఖచ్చితంగా వాళ్ళే చర్య తీసుకోవాలి. మీరు ఇవన్నీ నింపుకున్నట్టు కాదు, వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. మీరు ఖచ్చితంగా న్యాయం కావాలి మాకు. ఆ పిల్ల కూడా మాకే కావాలి. ఇక వదిలేది లేనే లేదు అసలుకి. నా కోడలు ఇప్పుడు తాళి కట్టిండు కాబట్టి నా కోడలే ఆమె, ఖచ్చితంగా రావాలి, మీరు న్యాయం చేయాలి. ఎవరు వచ్చిర్రు. నా పేరు మేనేజ్ చేయరాను అండి. మా కొడుకు బత్పూర్ అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చింది. సలబత్పూర్ అమ్మాయిని పెళ్లి చేసుకుండు, ఇద్దరు మేజరు. అంటే మాకు తెలియదు, చేసుకుని పాంపేట పోలీసులకు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత మాకు నేను షాప్లో పని చేస్తే పాంపేట చేస్తే మాకు ఫోన్ చేసి ఇంటిమేషన్ ఇచ్చాడు, వచ్చి మీరు మాట్లాడుకోండి బాబు అని చెప్పిండు. సరే మేము పోయినాము, వాళ్ళు వచ్చారు, అమ్మాయి వాళ్ళు వచ్చారు, మేము కూడా పోయినాం. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళ అమ్మాయికి వాళ్ళు కౌన్సిలింగ్ చేసుకోరు. ఎస్ఐ ఛాయిస్ ఇచ్చిన వాళ్ళకి ఒక 4-5 గంటలు ఛాయిస్ మీరు మాట్లాడుకొని కౌన్సిల్ చేసుకోరు. మేము ఫస్ట్ నీకు ఎస్ఐ సార్ ఫస్ట్ నీకు పోవని చెప్పి, సార్ ఎవరికైనా అమ్మాయి, మాకైనా అమ్మాయి వాళ్ళకైనా అమ్మాయి, సార్ అమ్మాయి మేము ఖచ్చితంగా కోల్పోతాం అంటే సార్ అమ్మాయి ఫస్ట్ వాళ్ళకి ఛాయిస్ ఇవ్వండి, ఆమె పోతుంటే పంపించండి సార్, నాకు ఇబ్బంది ఏం లేదు. ఆమె బలవంతంగా చేస్తామంటే మీ ముందట మీరు ఓకే అనుకుంటే మేము దొరికిపోతాం సార్, ఇద్దరు మేజర్ కాబట్టి మేము మాత్రమే బలవంతం తీసుకెళ్ళాం సార్ అని చెప్పింది. ఆ ఇద్దరు మేజర్ అయినా సరే కానీ నేను తీసుకెళ్ళని చెప్పిన. ఏంటంటే ఎవరికైనా అమ్మాయి మాకు బిడ్డలు ఉండొచ్చు కానీ చెప్పిన. నా పేరు మేనేజ్ చేయరాను అండి. మా కొడుకు బత్పూర్ అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చింది. సరే రైట్, ఇది ఆ కుటుంబ సభ్యులు చెప్తున్న మాట. ప్రణయ్ తల్లి అని తండ్రి చెప్తున్న మాట. మాకు ఆ అమ్మాయి కావాలిక, ఇది ఆ ప్రణయ్ తల్లి అడుగుతున్న మాట. సో ముందుగా వాళ్ళకి సమాచారం ఇచ్చాము, వాళ్ళని అడిగాము, ఒప్పుకోలేదు. తర్వాత అమ్మాయి ఇష్టపూర్వకంగా వచ్చింది, ఆ కొడుకు తాళి కట్టిండి, ఇకపై ఆ అమ్మాయి మా అమ్మాయే. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారంట. గతంలో కూడా మేడ్చల్ ఇటువంటి ఘటన జరిగింది. సో అక్కడ కూడా ఇంకా చాలా దారుణం కిడ్నాప్ చేసి అమ్మాయిని రోడ్డు మీద ఈడుస్తూ జుట్టు పట్టి కాలు పట్టి లాగేసుకొని కారులో ఎక్కించుకొని వెళ్ళారు.
సో రేయింబవలు రాత్రనక పగలనక 3 రోజుల పాటుగా పోలీస్ స్టేషన్ దగ్గర ఉండిపోయాడు ఆ అబ్బాయి. ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతున్నదే. ప్రణయ్ అనేటువంటి వ్యక్తి తన భార్యని కిడ్నాప్ చేశారని చెప్పి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. మరి పోలీసులకు సీసీటీవీ కెమెరా యొక్క దృశ్యాలను కూడా మనకు ఆర్టీ స్క్రీన్పై చూపడుతున్నటువంటి ఈ దృశ్యాలను కూడా సబ్మిట్ చేస్తానని చెప్తున్నారు. పోలీసుల నుంచి ఇంకా సమాచారం రావాల్సి ఉంది అంటూ చెప్తున్నారు. మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, ఏం జరిగింది? ఇటు ప్రణయ్ తన భార్య కోసం ఎటువంటి అన్వేషణ కొనసాగుతోంది? పోలీసులు ఏం చెప్తున్నారు? డైరెక్ట్గా పట్టపగలే వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళపై దాడి చేసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసుకొని వెళ్ళారు. అప్పటికే పోలీసులకి ప్రణయ్ కంప్లైంట్ ఇచ్చారు. కౌన్సిలింగ్ కూడా పూర్తయింది. ఇప్పుడు ఈ ఇష్యూ ఎలా చూస్తున్నారు? స్థానికులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా మన కులాంతర ప్రేమ వివాహం చేస్తున్న సంఘటనకు అనూహ్య పరిణామం చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. పోలీసుల సమక్షం భర్తతోనే ఉంటానని తెలిపిన నవవధువును 2 రోజుల వ్యవధిలో ఆమె తల్లిదండ్రులు, బంధువులు 4 కార్లలో వచ్చి అబ్బాయి ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లడం జరిగింది. ఈ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఎల్లాపూర్ గ్రామంలో గురువారం చోటు చేస్తుంది. అబ్బాయి తల్లి శ్యామల తెలిపిన వివరాల ప్రకారం ఎల్లాపూర్ చెందిన తన కుమారుడు కౌడిపల్లి మండలం సలాబత్పూర్ చెందిన యువతిని ప్రేమించి ఈ నెల 6వ తేదీన వివాహం చేసుకున్నాడు. అదే రోజు ఇద్దరు కూడా పాపన్నపేట పోలీస్ స్టేషన్ వెళ్ళగా వారు మేజర్లు కావడంతో పోలీసులు ఇరు కుటుంబ సభ్యులకు కూడా కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా యువతి తన భర్తతోనే కలిసి ఉంటానని స్పష్టం చేయడంతో పోలీసులు ఆమెను అత్తారింటికి పంపించారు. బుధవారం మధ్యాహ్నం యువతి తల్లిదండ్రులు, బంధువులు 4 కార్లలో ఎవరూ లేని సమయంలో మా ఇంటికి వచ్చి హంగామా సృష్టించి అడ్డుకోబోయిన నన్ను పక్కకు తోసి యువతిని తమ వెంట తీసుకెళ్లిన శ్యామల ఆరోపించిన పరిస్థితి మనం చూస్తున్నాం. కులాంతర వివాహమే ఇందుకు కారణమని ఆమె పేర్కొంటున్నారు. ఈ ఘటనపై అబ్బాయి కుటుంబ సభ్యులు పాపన్నపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. యువతిని తిరిగి భర్త వద్దకు అప్పగించుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని పోలీసులు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. యువతి కుటుంబ సభ్యులకు హెచ్చరించినట్టు మనకు తెలుస్తుంది. ఎవరు లేని సమయంలో అడ్డు వచ్చిన అబ్బాయి తల్లిని తోసి వేసి అమ్మాయిని తీసుకెళ్లిన వారిపై ఫిర్యాదు చేసిన పోలీసులు ఎందుకు జాప్యం చేస్తున్నారని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే అంటే ఆమె ఇష్టం కొద్దీ నా భర్తతోనే నేను ఉంటాను, గత 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం, ప్రణయ్ని నాకు చాలా ఇష్టం అని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఇందులో సందర్భం చూసుకున్నట్టయితే ఎవరైతే గౌతమి ఉన్నదో గౌతమి యొక్క సామాజిక వర్గము గౌడ కులస్థానికి చెందిన వారు, ప్రణయ్ సంబంధించి చూసుకున్నట్టయితే మ్యాదరి కులానికి చెందిన వారు. అంటే గతంలో వీరి ప్రేమ వ్యవహారం నడిచినప్పుడు మరి తల్లిదండ్రులు ఏం చేశారని చెప్పి యొక్క ప్రణయ్ తల్లి శ్యామల కూడా ఒక గట్టిగా వాదిస్తుంది. ఎందుకంటే నా కొడుకు తాళి కట్టిన తర్వాత నా కోడలే అవుతుంది, వాళ్ళు ఇంత రాద్ధాంతం చేస్తే ఖచ్చితంగా నా కోడలు నాకు కావాలని చెప్పి ప్రధానంగా శ్యామల చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మరి పోలీసులు సంబంధించిన ప్రసన్న కుమార్ డిఎస్పీ కావచ్చు, ఆ స్థానిక ఎస్ఐ పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, సంబంధించి ఎటువంటి విషయాలు మాకు బయటకు వస్తాయి ఏంటి అని చెప్పి ప్రధానంగా వేచి చూస్తున్నారు. ఎందుకంటే సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన విజువల్ చూస్తుంటే నివ్వరపోతున్నారు. ఒక గ్రామంలోకి వచ్చి ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం ఏ గ్రామస్తు కూడా కోరుకోడు. కాబట్టి మరి ఎందుకు పోలీసులు చట్టపరంగా మేము పోలీసులు చెప్పిన విధంగానే ముందుకు వెళ్ళడం జరిగింది. ఇటువంటి సంఘటన చూస్తుంటే మేము అవాక్కైనాము. ఎందుకంటే మేము స్వతహాగా ఆమె మేజర్ అయ్యి మా ఇంటికి రావడం జరిగింది తప్ప పోలీసుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మేము తీసుకొచ్చుకున్నాం తప్ప మేమేమో వాళ్లకు దౌర్జన్యం చేయాలని చెప్పి ప్రధానంగా ప్రణయ్ తల్లి శ్యామల చెప్తున్న పరిస్థితి చూస్తుంటే అందరినీ కట్టతట్టిపోయి ఉంది. ఆమెను గుంజుకపోతున్న విధానం చూస్తుంటే దౌర్జన్యంగా ఆ ఇంటిపై దాడి చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ విషయంపై మరి పాపన్నపేట పోలీసులు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎందుకు ఈ యొక్క గౌతమ్ని మళ్ళీ ప్రణయ్ చేర్చారు లేదని చెప్పి ప్రధానంగా అందరూ కూడా చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనోజ్, రైట్, థ్యాంక్ యూ మహేష్. సో మొత్తంగా మెదక్ ఎల్లాపూర్లో జరిగింది ఈ సంఘటన. మెదక్ ఎల్లాపూర్కి చెందినటువంటి ప్రణయ్ని ఓ అమ్మాయి ప్రేమ వివాహం చేసుకుని 3 సంవత్సరాలు ప్రేమించుకున్నారు. అటు తల్లిదండ్రులకు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. తల్లిదండ్రులు నిరాకరించడంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్నటువంటి తర్వాత ఒక్కసారిగా ఇటు ఆ అమ్మాయి తల్లిదండ్రులు డైరెక్ట్గా ఆ ప్రణయ్ ఇంటికి ఎల్లాపూర్కు వచ్చి ఆ కుటుంబం మీద ప్రణయ్ పైన దాడి చేసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయారు. 4 కార్లో వచ్చినటువంటి సుమారుగా 10 మంది ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసుకొని వెళ్ళారు. సీసీటీవీ కెమెరాలో కూడా ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. 6వ తేదీన జరిగింది, అంటే కేవలం వివాహం జరిగి కూడా 3 రోజులు అవుతోంది. 6వ తేదీన వివాహం జరిగింది. సలాబత్పూర్కు చెందినటువంటి ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు ప్రణయ్. ఇప్పుడు నా భార్య నాకు కావాలి, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పి ప్రణయ్ చెప్తున్నాడు. సో మీకేమనిపించింది వీడియో చూసిన తర్వాత? నిజంగానే ఒకసారి ఆ అమ్మాయి నిశ్చయించుకొని అన్ని రకాలుగా సిద్ధపడి ఓ వ్యక్తిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి
ఆ కుటుంబం ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడం మీకు ఎలా అనిపిస్తోంది? అటు ఆ తల్లిదండ్రులు చేసిన పని కరెక్టే అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మా మరిది ప్రణయ్ ఆయన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే వచ్చిర్రు, అందరు మొగుళ్ళు వచ్చిర్రు, వచ్చి దాడి చేసిర్రు మా పైకి. మేమిద్దరం డోర్ నెట్టినా గానీ వాళ్ళందరూ కలిసి డోర్ నెట్టి మమ్మల్ని ఇట్లా గొంతు పట్టి విసిగిండు. కడుపులో ఇట్లా నేను ప్రెగ్నెంట్ ఉన్నా గానీ కడుపులో తన్నిండు. తన్ని ఆమె లాక్కెళ్ళి పోయిర్రు, జుట్టు పట్టుకొని లాక్కెని వెళ్ళిర్రు. లాస్య మా మరిది ప్రణయ్ ఆయన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే వచ్చిర్రు, అందరు మొగుళ్ళు వచ్చిర్రు, వచ్చి దాడి చేసిర్రు మా పైకి. ఫ్యాషన్ ప్రపంచంలో 60 ఏళ్ల లెగసీ, ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ మనందరి చాయిస్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన బీరంగూడకి. జూలై 10న గొప్ప ప్రారంభం. At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. Tournament ముందు పెయింట్